హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రాన్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వెజిటబుల్ మసాలా ఉప్మా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత 1 కప్పు నిండా బన్సీ రవ్వని మనం వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనం ఈ రవ్వ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. మరి డార్క్గా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి ఇలా వేగినట్టు మంచి అరోమా వస్తే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి మరొక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని మనం వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వేరుశనగపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఈ పప్పులంతటిని ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఇందులో కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 4 లేదా 5 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు, అలాగే మనకి కట్ చేసుకున్నటువంటి బీన్స్ ముక్కలు, క్యారెట్, బంగాళదుంప ముక్కలు, కొంచెం పచ్చి బఠానీని కూడా వేసుకోవాలి. ఈ వెజిటేబుల్ని త్వరగా మనం కుక్ చేసుకోవటం కోసం రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు అంతా వెజిటేబుల్స్కి పట్టేలా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఈ వెజిటేబుల్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1:2 రేషియోలో 1 కప్పు రవ్వకి 2 కప్స్ వరకు మనం వాటర్ని వేసుకోవాలి. ఈ టైంలోనే మనకి సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే మరికొంచెం సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మనం ఇలా బాయిల్ చేసుకోవాలి. వాటర్ మనకి బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్నటువంటి రవ్వని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఈ రవ్వని మనం బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ రవ్వని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనకి ఉప్మా అనేది బాగా దగ్గర పడి ఉంటుంది. రవ్వ అంతా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యి ఉప్మా రెడీ అయ్యి ఉంటుందండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, గరం మసాలా వేసుకున్న తర్వాత మరి కొంచెం సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఉప్మాకు పట్టేలా మరొక 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న ఈ ఉప్మాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్లీ చట్నీ లేదా ఆవకాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.